నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 29వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు అనురాధ కార్తె. రేపు కార్తీక మాస బహుళపక్ష త్రయోదశి తిథి ఉదయం 8:39 వరకు, తదుపరి చతుర్దశి తిథి. స్వాతి నక్షత్రం పగలు 10:18 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. శోభన యోగం సాయంత్రం 4:34 వరకు, తదుపరి అతిగండ యోగం. వాణిజ్యకరణం ఉదయం 8:39 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 9:38 వరకు, తదుపరి శకునికరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో రాత్రి తెల్లవారుజామున 6:03 వరకు, తదుపరి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:26 నుండి 6:11 వరకు. అమృతకాలం రాత్రి 2:56 నుండి 4:42 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రాత్రి 5:31 చంద్రాస్తమయం సాయంత్రం 4:09 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:28 వరకు, మరలా మధ్యాహ్నం 12:27 నుండి 1:12 వరకు. రాహుకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. గుళిక కాలం ఉదయం 7:53 నుండి 9:17 వరకు. యమగండం మధ్యాహ్నం 2:52 నుండి సాయంత్రం 4:16 వరకు. రేపు మాస శివరాత్రి. బహుళపక్ష చతుర్దశి తిథి, త్రయోదశి తిథి కలిసి ఉన్న రోజు శివరాత్రి పండుగ జరుపుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.